హనుమంత దేవునికి ఉన్నంత జ్ఞానం మరెవ్వరికీ లేదు. అంత జ్ఞానం ఉన్నా కూడా హనుమంత దేవుల వారు ఏదో తమకన్నా అతి చిన్నవారైన గంధర్వులు చేసే రామగాథను కూడా, భాగవతాన్ని గమనించండి మీరు, సముపశృణోతి అని అంటూ ఉన్నారు. శృణోతి కాదు, ఉపశృణోతి మాత్రమే కాదు, సముపశృణోతి అని భాగవతం అంటూ ఉంది. అంటే రాముని పైన ఎంత మక్కువో, రాముని పైన అసలు అంతులేని భక్తి హనుమంతునికి ఎంత ఉందో మనకిట్టే అర్థమవుతుంది. ఇలాగే అర్థమవుతుంది. యోగ్యతలో ఎంత చిన్నవారైనా ఆర్ష్టిషేణ మరియు గంధర్వులందరూ గానం చేస్తూ ఉంటే భగవంతుని కథను వినడం మాత్రమే కాదు, అంటే మనసుతో దేహంతో దగ్గరగా ఉండి దాన్ని వింటారట. అంటే ఏంటి? సమీపంగా ఉండి, ఏదో దూరంగా వెళ్ళి వినడం కాదు, దగ్గరలో కూర్చుని వింటారట. భగవంతుని మహిమను చెబుతూ ఉంటే భేష్ భేష్ అని వారిని ఉత్సాహపరుస్తూ వింటారట. సం ఉపశృణోతి, సం అంటే భక్తితోనే వింటారు, ఉపశృణోతి దగ్గరగా కూర్చొని వింటారు. అలాంటి అద్భుతమైన వ్యాపారం కలవారు హనుమంత దేవుల వారు. ఎందుకని వింటారు అంటే మరో మాటను భాగవతం చెబుతుంది. భగవత్ కథాం మాత్రమే కాదు, భగవంతుని కథ అని మాత్రమే కాదు, భర్తృభగవత్ కథాం, ఎవరి కథను నేను వింటూ ఉన్నాను? భగవత్ కథను, అనంతగుణ పరిపూర్ణుడైన భగవంతుని కథను నేను వింటూ ఉన్నాను. ఆ భగవంతుడు ఎవరు అసలు అంటే భర్తృ, నన్ను భరించేవాడు. నన్ను భరించే భగవంతుని కథను నేను భరించలేకపోతే అసలు నేను బ్రతికేం ప్రయోజనం? ఇలా మేము ఆలోచించాలి. మనం పెద్దవాళ్ల ప్రవచనాలను వినాలంటే కూడా తాత్సార భావాన్ని మనం మన మనసులో కనబరుస్తాం. ఇక చిన్నవాళ్ళు చెప్పే ప్రవచనాన్ని మనం ఎలా వింటాము, ఎలా వినాలి? భాగవతం ఎంతటి ఆదర్శమయమైన జీవితాన్ని మనకు బోధిస్తూ ఉందో, హనుమంత దేవుల వారు ఎంతటి ఆదర్శాన్ని కనబరుస్తూ ఉన్నారో మీరు గమనించాలి. కపిరూపంలో ఉన్నారని కాదు, దాన్ని మాత్రమే చింతించడం కాదు, ఎంతటి ఆదర్శాన్ని సమాజానికి చెబుతూ ఉన్నారో మనం గమనించాలి. భగవంతుని కథ ఎందుకు వినాలి? ఎందుకు సముపశ్రవణం చేయాలి? భగవంతుని కథను శ్రవణం చేయడం మాత్రం కాదు, ఉపశ్రవణం, దగ్గరికి వెళ్ళి మనం శ్రవణం చేయాలి. దగ్గరికి వెళ్ళి శ్రవణం చేయడం మాత్రమే కాదు, ఏదో ప్రయోజనంతో వినడం కాదు, భక్తితో భగవంతుని కథను వినాలే తప్ప ఏదో కావాలని, ఏదో అభిలాషతో భగవంతుని కథను వినడం కాదు అనే విషయాన్ని భాగవతం ఎంత చక్కగా చెబుతుంది. సరే, సముపశ్రవణం చేయాలి. దేని సముపశ్రవణం చేయాలి అంటే భగవత్ కథను సముపశ్రవణం చేయాలి. ఎందుకని అని ఎవరైతే ప్రశ్నను అడిగితే, ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ఉత్తరం భాగవతమే చెబుతుంది. భర్తృ భగవత్ కథ, పోషించేవాడు తను. మొట్టమొదట అనంత గుణ పరిపూర్ణుడైనాడు కనుక ఆ భగవంతుని కథను వినాలి. సరే, తన అనంత గుణ పరిపూర్ణుడు, నాకేం, నేనెందుకు వినాలి? కోట్యాధిపతులు ఉన్నారు ఈ ప్రపంచంలో, ఎందరో ఉన్నారు. వారిని గురించి వినాలని మనం అనుకుంటామా? నాకేం చేశాడని తన గురించి నేను వినాలి? తన గురించి నేను కాలాన్ని, సమయాన్ని ఇవ్వాలి. ఆ సమయాన్ని నేను ఎందుకు తనకు ఇవ్వాలి? వినడం కోసం ఎందుకు వినాలి? అసలు నాకేం ఒరిగేది తన గురించి వినడం వల్ల అని మనం ఆలోచిస్తామే. అలాగా భగవంతుడు అనంత గుణ పరిపూర్ణుడైనాడు, సరే, తను సర్వోత్తముడు, సరే, అయినా నాకేంటి ప్రయోజనం, నాకేంటి లాభం, ఎందుకని నేను వినాలి అంటే భాగవతం చాలా చక్కగా చెబుతుంది. భాగవతం మాత్రమే కాదు, హనుమంత దేవుల వారు కూడా ఆ విషయాన్ని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. భర్తృ భగవత్ కథ ఏంటయ్యా? రాముని కథను ఎందుకు వినాలని అంటూ ఉన్నావా నువ్వు? రాముని కథను ఎందుకు వినాలనంటే తను మనల్ని భరించేవాడు కనుక, తను మనకు భర్త కనుక, భర్త అంటే స్వామి అని అర్థం. తను మనకు స్వామి కనుక తన గురించి మనం వినాలి. తను ఎలా స్వామి అయినాడు అంటే మనల్ని భరించే స్వామి. ఏదో డబ్బున్నంత మాత్రాన స్వామి అని అంగీకరించడం కాదు. అన్నీ భగవంతునిదే, భగవంతునికి సంబంధించినదే అన్నీ. అయినా తను మనల్ని భరిస్తాడు గనుక, భరించేవాడు, పోషించేవాడు గనుక
మన భరణను చూసుకునేవాడు కనుక ఆ భగవంతుని కథను సముపశ్రవణం చేయాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. ఎందుకని వినాలి? నాకు భర్త, నాకు పతి, నాకు స్వామి కనుక స్వామి యొక్క విషయాలను, స్వామి యొక్క గొప్పతనాన్ని నేను వినాలి. ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. చెప్పే సందర్భంలో చెప్పాలి, వినే సందర్భంలో వినాలి. ఎందుకంటే తను నాకు స్వామి కనుక. చాలా చక్కగా హనుమంత దేవుల వారి చింతన ఇక్కడ విజృంభించిన చింతన ఉంది. అద్భుతమైన చింతన ఇక్కడుంది. భర్తృ భగవత్ కథాం సముపశృణోతి స్వయం చ ఇదం గాయతి. స్వయం ఆ హనుమంత దేవుల వారు కూడా దీన్ని గానం చేస్తారట. భగవంతుని మహిమను హనుమంత దేవుల వారు కూడా గానం చేసి ఆ ఆర్ష్టిషేణ గంధర్వులందరికీ వినిపిస్తే వాళ్ళ ముఖమంతా చిన్నబోతుందట. అరే, ఇంత అద్భుతమైన జ్ఞానం, ఇంత అద్భుతమైన గాన శక్తిని లోపల ఉంచుకుని మనం పాడిన పాటను కూడా ఎంత శ్రద్ధగా వీళ్ళు విన్నారు హనుమంత దేవుల వారు అని వాళ్ళు చాలా కృతజ్ఞతతో హనుమంత దేవుల వారితో ఉంటారనే విషయాన్ని భాగవతం చెబుతుంది.